శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి మే 15 నుండి 31 వరకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో తులారాశి వారికి సంబంధించి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల ప్రకారంగా అష్టమ స్థానంలో బుధాదిత్య యోగం, అలాగే షష్టమ స్థానంలో శని మరియు భాగ్యస్థానంలో శుక్రుడు, అలాగే గురుగ్రహాల యొక్క సంచారం కనిపిస్తోంది. ఇప్పుడు గురు శుక్రుల యొక్క కలయిక, అష్టమ స్థానంలో బుధాదిత్య యోగము, ఈ యొక్క షష్టమ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచారం వల్ల విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారి యొక్క భాగ్యస్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక మంచి అవకాశాలు లభిస్తుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి రవి వల్ల పరీక్షా సమయంలో అనవసరమైనటువంటి ఆందోళన కలిగే అవకాశం ఉంది. ఒక విద్యార్థి కష్టపడి చదివినప్పటికీ చివరి నిమిషంలో హాల్ టికెట్ మర్చిపోవడం, లేదా పెన్ను సరిగ్గా పనిచేయకపోవడం, ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల చికాకులు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ఉంటే విజయం ఖచ్చితంగా మనదే. కాబట్టి రోజు హయగ్రీవ స్తోత్రం పఠించడం మంచిది. గణపతికి గరక సమర్పించడం చాలా శుభప్రదం. ఉద్యోగస్తులకు సంబంధించి కూడా చూసుకుంటే ఉద్యోగంలో మార్పులు కోరుకునేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. మీ పనితీరుపై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. అయితే షష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వలన మీకు కాస్త భారం హెచ్చుగా పెరిగే అవకాశం ఉంటుంది. సహోద్యోగుల నుండి పోటీ ఎదురవుతుంది. ఆఫీసులో మీరు చేసిన ప్రాజెక్టుకు మంచి పేరు వస్తుంది. దాని క్రెడిట్ తీసుకోవడానికి వేరొకరు ప్రయత్నిస్తారు. మీరు కూడా క్రెడిట్ గురించి ఎక్కువ ఆలోచించరు. మీ ఓర్పు మిమ్మల్ని గెలిపిస్తుంది. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చాలా చాలా మంచిది. లేదా పేదలకు ఆ రోజున అన్నదానం చేయడం కూడా మంచిది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో కలిసి దూర ప్రాంతాలు లేదా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పేరు మీద చేసేటువంటి పెట్టుబడులు ఖచ్చితంగా ఈ తులారాశి వారికి ఇప్పుడే కాదండి అన్నిసార్లు లాభిస్తాయి. చిన్నపాటి విషయాలకై గతంలో వచ్చినటువంటి గొడవలు సర్దుమణిగి ఇద్దరూ కలిసి కొత్త ఇంటి వస్తువులు కొనుగోలు చేయడం లాంటి విహారయాత్రకు ప్లాన్ చేయడం లాంటివి జరుగుతాయి. అలాగే శుక్రవారం రోజున లలితా సహస్రనామ పారాయణం చేయడం, లేదా నిత్యము కూడా భార్యాభర్త ఇద్దరూ కూడా కలిసి ఏదైనా సరే లక్ష్మీనారాయణుల యొక్క పఠనం చేయడం, పాయసం లాంటిది నివేదన చేయడం చాలా మంచిది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంబంధించి శుక్రం మరియు గురుగ్రహం యొక్క అనుగ్రహ పరిస్థితుల వల్ల భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. కష్టపడిన వ్యక్తితో, అంటే బాగా కష్టపడేటువంటి వ్యక్తితో, బాగా ఇష్టమైనటువంటి వ్యక్తితో వివాహం జరిగేటువంటి నిశ్చయమైనటువంటి అవకాశం బలంగా ఉంది. విదేశీ సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సంబంధం కుదురుతుందా లేదా అని ఆందోళన కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక మంచి సంబంధం రావడం కూడా జరుగుతుంది. పెద్దలందరూ కూడా అంగీకరించడం, త్వరగా జరిగిపోవడం, ఇవన్నీ కూడా కమెంట్ గో లాగా జరుగుతూ ఉంటాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా అభిషేకం చేయించండి. అలాగే ఏవైనా లడ్డూ ప్రసాదం లాంటివి స్వామివారికి నివేదన చేయించి మీరు దాన్ని వితరణ చేయండి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా లాభసాటిగా ఉంటుంది. కొత్త వంగడాలు లేదా ఆధునిక యంత్రాల వినియోగం వల్ల దిగుమతి పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. వర్షాభావం లేదా నీటి ఎద్దడి వల్ల భయపడుతున్నటువంటి రైతులకు ఊహించని విధంగా ప్రభుత్వ సహాయం అదనంగా లేదా బోరు బావుల నుండి నీరు పడడం వంటి సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. భూదేవిని ప్రార్థించండి, భూసూక్తాన్ని చేయించండి. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కూడా మేలు కలుగుతుంది. గృహిణులకు సంబంధించి ఇంట్లో శుభకార్యాల పట్ల ఆసక్తి చూపుతారు. బంధుమిత్రుల రాకతో ఇంటి సందడిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా కంటి లేదా ఉదర సమస్యలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువు లేదా పెళ్లి విషయంలో ఒక శుభవార్త వినడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఇంటి అలంకరణ కోసం కొంత ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రతి నిత్యము కూడా సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేయడం, మహాలక్ష్మి అష్టకం పఠించడం చాలా చాలా మంచిది. రాజకీయ నాయకులకు సంబంధించి
మీరు ఉన్నటువంటి వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటారు. పార్టీ ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రత్యర్థుల ఎత్తుగడలకు చిత్తు చేసేటువంటి విధంగా మీరు తిరుగు మళ్ళీ మీ ప్రత్యర్థులపై మీరు అడుగులు వేయడం ఉంటుంది. అయితే ప్రసంగాల సమయంలో ఆవేశపడకుండా ఉండడం మంచిది. బహిరంగ సభలలో మీరు చేసే ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ద్వారా మీ స్థాయి పెరగవచ్చు, తగ్గొచ్చు కూడా తప్పుగా మాట్లాడితే. మీ సన్నిహితులతో మీరు వెన్నుపోటు పొడవకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం ప్రతి రాజకీయ నాయకుడికి కూడా చెప్పేది ఏంటంటే, ఆదిత్య హృదయం పఠించడం, చదవడం వల్ల శత్రుంజయం, అలాగే అధికార యోగ్యం కూడా కలుగుతుంది. సినిమా, మాస్ మీడియా రంగాల కళాకారులకు, రచయితలకు మరియు టెక్నీషియన్స్కు అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మరియు గురు సంచారం వలన మీ సృజనాత్మకతకు తగినటువంటి అవార్డులు లేదా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి పెరుగుతుంది. అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద సంస్థ నుండి లేదా ఒక పెద్ద ప్రొడక్షన్ ఆఫీస్ నుండి, ఒక పెద్ద బ్యానర్ నుండి ఆఫర్ రావడం కూడా జరుగుతుంది. మీ ప్రతిభను గుర్తించి ఒక ప్రముఖ వ్యక్తి ప్రసంగించడం వంటివి కూడా జరుగుతాయి. సరస్వతీదేవిని పూజించండి. శుక్రవారం రోజున తెలుపు వస్త్రాలు మాత్రమే ధరించే ప్రయత్నం చేయండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. మనవరాళ్లతో సంతోషంగా గడుపుతారు. కీళ్ళ నొప్పులు లేదా రక్తపోటు వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇంట్లో వారందరితో కలిసి తీర్థయాత్రలు తీసుకెళ్లడం లేదా మనవడు పుట్టినరోజు వేడుకలు లేదా మనవరాలు పుట్టినరోజు వేడుకల్లో క్రియాశీలకంగా ఉండడం, పాల్గొనడం వంటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. వీలైనంత వరకు లక్ష్మీనారాయణుల్ని ఆరాధించండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా గోవిందనామాలు చదవండి. ఆరోగ్యం సిద్ధి కలుగుతుంది. ఇలా ఈ యొక్క రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగాలంటే ఇంకా మనం ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలా కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశనామ స్తోత్రం లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాం. గడప పూజించుకోండి, గడప పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ ఎర్రటి ఒత్తులుగా చేసి కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది.
అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం గ్రీన్ కలర్ పంచ కట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా ప్రతీ నెల, అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతీ నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు, వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి, కుంకుమ, పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏవైనా సరే చెడు, దృష్టి, దోషం అన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు, ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ, జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు, సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి, ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు, అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.